శనార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. జోర్దార్ వార్తలతోటి జోర్దార్గా నేను తయారుగున్నా. ఇనేతందుకు మీరు తయారే కదా, మరెందుకు ఆలస్యం, సురు చేద్దాం పెద్ద వార్తలు. జన్మభూమి సారథికి జన్మదిన వేడుకలు, జనంతోటి కొట్టించుకుంటున్నాడు జోరు జోరు సప్పట్లు. హరీష్ సార్ సంకీర్తనలు చదువుతున్న కాంగ్రెస్ వాళ్ళు సార్ను కిందికి దొక్కుతున్నారని రంది పడుతున్నారు పువ్వు గుర్తోళ్ళు. విజయనగరాన్ని దత్తత తీసుకున్న ఊర పందులు ఎవ్వరు ఇడిచిపెట్టకుండా ఉరికిస్తున్నాయి గల్లీలు. కట్టప్ప గాలి తీసిన రాజమౌళి బాహుబలిని చెయ్యొద్దట అస్సలకే బలి. పెన్లం ఏలు కుక్కలెక్క కొరికిన తాగుబోతు పూసిన జుట్టుతోని ఏడ్చుకుంటూ అంటున్నది నేనేడబోతు. వస్తాడు నారాజు ఈ రోజు, రాణే వస్తాడు నెల రాజు ఈ రోజు అని ఎవరు వాడుకుంటారులా? మీరు ఎక్కడి ఓకురి, ఇట్లా పాటలు వాడుకునేది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు. పడుసు పొరగాళ్ళు వాడుకునే పాటలు గా పార్టీలో ఎందుకు వాడుకుంటారు అని అంటే గట్టనే ఉన్నాయి పరిస్థితులు. మరి సరే పాడుకుంటే వాడుకునేరు కానీ ఎవరి గురించో ఎరికేనా? ఆ నెలరాజు ఎవరో తెలుసా? వాళ్ళ నోటితోనే ఇందాము పట్టురి. ముచ్చట సంబరం మీద మొగన్ని మర్చిపోయినట్టే చేస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఓర్ని కథగాల ఉన్న పార్టీ గురించి ఆలోచనలు మర్చి అవతలింటి సంసారంలో లొల్లిలేమైతున్నాయో అని చూసుకుంటా చేరిండ్రు. మొన్ననే చెప్పిండు కదా సర్వే సత్యనారాయణ సారు, హరీష్ రావు సార్, కేటీఆర్ సారు నిండా ముంచి బయటకు వస్తే చెయ్యిచ్చి మీదికిలే పడతామని. ఆగో దాని మీద ఇయ్యాలి ఇంకింత ఇప్పి చెప్పిండు. అందరు ఇప్పుడు హరీష్ కావాలని కోరుతున్నట్టు మాకు సమాచారం. ఒకవేళ నిజంగానే చేసుకుంటే మేము సపోర్ట్ చేస్తాం. మాదేముందే, ఇప్పుడే టైం ఉంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలే. అదేదో నీ డ్రీమ్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకో. అవసరం అనుకుంటే మామకు వెనుకోటు పొడుస్తావా, ఎట్లా దించుతావో దించు. ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు, పని చేసినావు, నీకు ఆ హక్కు ఉన్నది. యూ డిజర్వ్ దట్. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చేసుకోకపోతే 19లో మేము వచ్చి కూర్చుంటావు, నీకు ఆ ఛాన్స్ రాదు. కాబట్టి చేసుకో అంటున్నావు. అబ్బర నాయన గింత వివరంగా చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? ఆలోచనలు లేని వాళ్ళకు కూడా కొత్త ఆలోచనలు పుట్టించేటట్టు పెడుతున్నారు. ఇక జగ్గారెడ్డి సార్ అయితే ఇంకో అడుగు ముంగటికేసి వాళ్ళ ఇంట్లో ఉండి ఇన్నట్టే చెప్పుకొచ్చిండు ముచ్చట. టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కూడా హరీష్ రావు కీలక పాత్ర పోషించిండు. దురదృష్టం మీద హరీష్ రావు ఏంటంటే అధికారంలోకి రావడం వల్ల వారసత్వ రాజకీయాలు అందులో కూడా వచ్చినాయి. కాబట్టి మరి అక్కడ హరీష్ రావు డౌన్ అయిపోయిండు, కేటీఆర్ అప్పరైన్ అయిపోయాడు. ఇక బీజేపీ వాళ్ళ ముచ్చట్లు నూరు ఎట్లున్నాయో, కృష్ణా సాగర్ సారు హరీష్ రావు సార్కు పేరు వస్తలేదని మస్తుగా తనలాడుతున్నాడు. ఈ కుటుంబంలో ఒక నాయకుడికి చాలా ప్రజాదరణ ఉంటే ఆ నాయకుడిని పక్కకు తప్పిస్తా ఉన్నట్టు కనబడతాం. మరి ఈ సభలు 3-4 అయితా ఉన్నాయి, ఎక్కడ కూడా హరీష్ గారు ఎందుకు కనబడతలేరు? ఇన్నరా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎట్లా తయారైనరో. ఒకవేళ హరీష్ సార్ బయటకు వస్తానంటే మంగళారతులు పట్టుకుంటా 2 పార్టీలు కలిసి సీఎం కు శక్కిస్తాయి కావచ్చు. నీ రాజకీయాలు చూడుండ్రోల్లా ఎట్లా తయారైతున్నాయో తెలంగాణలో. అయ్యలు అవ్వలు ఎవ్వలో వస్తారు ఏమో చేస్తారనే ఆశలు ఇడిచిపెట్టి ముందుగా మందిర పరపతి పెంచుకునే పని చేయండ్రు సార్లు. ఏడ జల్లనోళ్ళు మైకుల ముంగట పోయి చెల్లినట్టు చెయ్యకుండ్రి అని అంటున్నారు రాజకీయాలు తెలిసిన వాళ్ళు. అబ్బబ్బబ్బబ్బా ఏం పండుగ అయింది ఇవాళ. ఓ అన్న పుట్టినరోజును తమ్ముళ్ళు గింత సంబరంగా చేసుకోవడం మన దగ్గరనే చూస్తున్నాము. మన 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదు, బయటి దేశాలలో కూడా అన్న పుట్టినరోజు వేడుకలను మస్తు ఘనంగా చేసుకున్నారు. ఇంతకు ఎవలా అన్న ఎవలా తమ్ముళ్ళు ఆలోచన చేస్తున్నారా? అయ్యో అందరికి తెలిసిన గీ అన్నేనల్లా సుడరి. ఆహా ఏం సంబురాలు. లీడర్ల మీద అభిమానాన్ని చూడాలంటే మన తెలుగు రాష్ట్రాల తర్వాతనే ఓన్రి ఎవరైనా. మొన్నట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సార్ పుట్టినరోజు, ఇగో ఇప్పుడు ఏపీ సీఎం చంద్రాల్ సార్ పుట్టినరోజును జోరుదారుగా చేసుకున్నారు. అగా చూడండి, ఎన్నేండ్లైనా చంద్రాల్ సారే సీఎం ఉండాలని తిరుపతి వెంకన్నకు కొబ్బరికాయలు కొట్టిండ్రు అభిమానులు. అనంతపురంలో ఎమ్మెల్యే సూరన్న కార్యకర్తలు నెత్తురు దానం చేసిండ్రు. హైదరాబాద్ లో ఉన్న పార్టీ ఆఫీసులో సార్ ముద్దుల తమ్ముళ్ళు కేక్
కేక్ కట్ చేసి చంద్రన్న ఇంకిన్నేళ్ళు సల్లంగా బతకాలని కోరుకున్నారు. ఇక పొద్దుగాలనైతే చూడాలి సార్ ఇంటి ముంగడికి వరుస కట్టిండ్రు మంత్రులు ఎమ్మెల్యేలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేదందుకు. అన్నట్టు మర్చిపోయినాం, చంద్రాల సారుకు సీఎం కేసీఆర్ సార్ కూడా బర్త్డే శుభాకాంక్షలు చెప్పిండు. ఇద్దరు కలిసినప్పటి ముచ్చట్లను కూడా యాద చేసుకున్నారట. కానీ చంద్రన్న పుట్టినరోజు నాడు ఇంటి పట్టునే ఉండకుండా అనంతపురం జిల్లాల పబ్లిక్ తోని పుట్టినరోజు పండుగని చేసుకున్నాడు. ఎట్లున్నది సారో ఇప్పుడు? ఈరోజు నేను పుట్టినరోజు మీ అందరి ముందర గడపడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఈ పామిడి గ్రామంలో ఇక్కడికి నేను వచ్చాను కాబట్టి కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఈ ఊర్లో మొత్తం సిమెంట్ రోడ్లన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ 100% వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేస్తాం, కరెంటు కరెక్ట్ గా ఇస్తాం. ఆగో ఓ దిక్కు ఆ స్టేజ్ మీద చంద్రాల సార్ పుట్టినరోజు సంబరాలు నడుస్తూనే ఉన్నాయి. సీమసింహం జేసీ దివాకర్ సార్ కు మనసు ఆగనట్టున్నది, లేచి మైక్ అందుకున్నాడు. చిరంజీవి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చిరంజీవి అంటున్నారంటే ఆయనకు 68వ జన్మదినోత్సవం, నాకేమో 72. అందుకని వారి చిరంజీవిని సంబోధిస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇంత కులాభిమానం ఉంటుంది. లేదని ఎవరైనా చెప్తే వాళ్ళ ఆత్మను మోసకం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్లకు నా నమస్కారాలు. వాళ్ళు మహాత్ములే. నేను మనం చేసేది ఒకటే, నాకు అంత ఉందండి కులాభిమానం. అవును సారు, మీరంటే గిట్టనోళ్ళు అంటే ఇన్నాం మేము కూడా. కానీ ఇలా చంద్రాల సార్ పుట్టినరోజు కదా, ఏమన్నా చెప్తారా సార్కు? మన ప్రధానమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో కొంత బాగులేదు అనేటువంటి మాట కూడా మేము చెవుల్లో విన్నాం. అయినా కూడా ఆయన తన పట్టుదలతో తన శక్తియుక్తులతో ఆ పోలవరాన్ని సాధించాడు. నిజంగా హ్యాట్స్ అప్ టు యూ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా మాకు మరొక కృష్ణదేవరాయలు వచ్చాడని అనిపించుకుంటాం. ఇక ఎందుకుండది చెప్పుండ్రి. అనంతపురం అంటే చంద్రాల సార్కి అభిమానం. గింతగనం అభిమానించేటోళ్ళు ఉండంగా ప్రతి పుట్టినరోజుకు ఈడికి రాకుండా ఇంకేడి పోతాడు. గాని మా జోర్దార్ వార్తల తరపున కూడా మీకు హ్యాపీ బర్త్డే సారు. అవ్వా అరే, ఎవడన్నా పెండ్ల మీద కోపం ఉంటే చెంప మీద కొడతాడు, లేకపోతే కాలుతోంది అంటాడు. ఇంకా కాకపోతే ఇంట్లోకెళ్ళి నడివే దిక్కుమాల నాన్న అందిడతాడు, అంతేనా? కానీ వీని చేతులకు జట్టలు పుట్ట వీడెవడో పెద్ద సైకోగాడే ఉన్నట్టున్నాడు. ఏ రాక్షస గడియల పుట్టిండో కానమ్మా. షీ చెప్తేనైతే కోదన్నం ఎక్కిస్తా అంటారు మీరైతే. అరే, ఎవరైనా కూరగాయలు కట్ చేస్తారు, లేకపోతే జుట్టు కత్తిరేస్తారు, వైర్లు కట్ చేస్తారు. వీని మీద మన్నువాడ వీడేం కట్ చేసిండో చూడురి. ఓర్ నాయనో వీడే మొగడ్రా దేవుడో. కోపం కొద్ది కోన్ని మింగిందట అని చిన్నం గాని పెన్లం ఏలు కొరికినోడు ఉంటాడా? వీని తాడదెంప వీని తలపండు వలగా కదరో. అగో పాపం ఏలుని కట్టుకున్న కొరికిండు. వీని నాశనకాలం గాను కదరో. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట కాడ ఓ తాగుబోతు పెన్మిటి గాడిది గిట్ల ఇంట్లో పెండ్ల మీద కుక్క అవతారం ఎత్తిండు. మరి ఎట్లా రోజులైందో ఏందో గాని ఎడమశయ్య ఏళ్ళు తీసుకొని నోట్లే పెట్టుకున్నాడట. అల్లట్టుకున్న కొరికిండట. వీని కోపగాని నోట్లే కారం పొడి పోయ్యా. గంటగాన ముక్కు మీద కోపం ఉంటే వాని ముక్కు వాని కోసుకోవాలి గాని పెండ్ల ఏలు కొరికేటోడు ఉంటాడా దునియాలో ఎవడన్నా? వావో ఈడికే అయిపోలేదు. ఈ తాగుబోతు బడవేగా నిర్వాకము. ఇంకా చూడుర్రి, ఆగో జుట్టును చూడుర్రి ఎట్లా చేసిండో. మొత్తం ఎంటికెళ్ళని నూసిపోయేదాకా గుంజేటోళ్ళు ఉంటారా నువ్వులేనన్నా. పాపం ఈ ముచ్చలా చెప్పుకోలేక అవ్వ ఒక ఏడుపు కాదు పోన్రి. వాని లత్కొరు ముక్కులా ఉడుకుడుకు చింతకాయ తొక్కు పెట్ట. పెన్లం ఏలు మంచుకుంటే తీసుకొని ముద్దు పెట్టుకునేటోళ్ళు ఉంటారు. శాతనైతే ఆ ఏలుకు ఉంగురం పెట్టేటోళ్ళు ఉంటారు. గాని గిట్లా ఏలు కొరుకుతారా? ఎంటికెళ్ళ కథ కూడా గంతే ఉన్నదుల్లా. అబ్బబ్బబ్బా, వానెత్తు కొడుకులుండు కదా, అయ్యకు తాగిందని తీసుకుపోయేటట్టు సప్పరిస్తే గప్పుడెరకవు పెన్లం ఏలివేందనేది. ఆ చేయితోని ఎన్నోడు మొగనికి సాయం చేయలేదా? రేపొకాల మంచాల పడితే ఈ ఏళ్లతో నెత్తిపోయకపోవునా? వాని కానని ముఖంలా చెప్పు. పెన్లం ఏలు కొరికి జుట్టు పీకేటోడు ఉంటారా అని మస్తు తిట్టుకుంటాండ్రు అమ్మలక్కలంతా. నేను నిన్న కోంపెల్లి మీదకెళ్ళి వస్తుంటే అసలు నేను ఏడున్నానో నాకే అర్థం కాలేదు. ఎక్కడ చూసినా కేసీఆర్ సారే కనబడుతున్నాడు. ఇటు చూసినా కేసీఆర్ సారే, ఇటు చూసినా కేసీఆర్ సారే, మొత్తం కేసీఆర్ సారే కనబడుతున్నాడు. అమ్మో, ఏంది నేనేమన్నా బాట మర్చిపోయి టీఆర్ఎస్ భవన్ గిట్లా పోయినా ఏందా అనుకున్నా. కానీ కాదుల్లా. అసలేందంటే మీరు చూడుర్రి. అబ్బబ్బబ్బబ్బా, చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్లీనరీ
పండుగ ఏర్పాట్లు గులాబీ తోరణాలు సీఎంఆర్ ఫ్లెక్సీలతోని కోంపల్లి మొత్తం గులాబీ రంగు నిండిపోయినట్టున్నది కదా. సీఎంఆర్ అధికార పార్టీ మజాకన అసలుకే ఎండాకాలం ఆయే, మళ్ళా ఎండలు కూడా బగ్గ కొడుతున్నాయి కాబట్టి అచ్చినోళ్లకు ఎండ దెబ్బ కొట్టకుండా కూలర్లు ఏసీలు చల్లటి మజ్జిగ నీళ్లు జ్యూసులు కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా చేసిండ్రు సారు. మరి సీఎం సార్ ఏది తక్కువ చేసినా తినే అన్నం కూర కాడ తక్కువ పోడన్న ముచ్చట ఏర్కున్నదేనాయే. సుక్క లేదన్న ముచ్చటే గాని ముక్క కూర కాంచి మొదలు పెడితే బగారన్నం, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దమ్ చికెన్ ఫ్రై, మటన్ సోర్వా, చేపల కూర, మటన్ దాల్చా, గుడ్ల పులుసు, ఐస్ క్రీమ్, అబ్బబ్బబ్బబ్బో ఒకటా రెండా లిస్ట్ చెప్పాలంటే చాలా పెద్దగానే ఉంటది. తినబోతు రుచులు అడగకూడదు అంటారు కాబట్టి మీకు భోజనం మంచిగా ఏర్పాటు చేసినాము. తీర్మానాల రూపంలో కూడా బ్రహ్మాండమైన తీర్మానాలు కూడా ఉంటాయి. అన్నట్టు గిన్ని తీర్ల బ్యానర్లు ఫ్లెక్సీలు కడుతున్నారంటే ఇవన్నీ పుణ్యానికి కట్టినాయి అనుకునేరు. బాజాప్తా మున్సిపాలిటీ తాన పర్మిషన్ తీసుకొని పైసలు కట్టి చేస్తున్న ఏర్పాట్లే. ఎందుకంటే గప్పట్ల కేటీఆర్ సార్ ఏమన్నారో యాదుకున్నదా, ఓ పారి నూరి ఎందుకన్నా మంచిది. ప్లీనరీ అంటే హైదరాబాద్ మహానగరం ఎప్పుడు కూడా నిండిపోతుంది. ఏ పార్టీకి సంబంధించిన బ్యానర్లు కటౌట్లు అధికారిక హోర్డింగులు తప్ప హైదరాబాద్ కార్పొరేషన్ లిమిట్స్లో అనధికారిక హోర్డింగ్లు ఎక్కడా కూడా మేము ఏర్పాటు చేయలేదు, చేయబోము అని చెప్పి కూడా మీ కమిట్మెంట్ ఇస్తా ఉన్నాం. కాబట్టి ఆ డౌట్ ఏం లేదు కానీ ఈ జోరంతా చూస్తుంటే రేపు యువరాజా వారి పట్టాభిషేకం అవుతున్నట్టే అనిపిస్తలేదు. కేటీఆర్ సార్ చిన్న అధ్యక్ష కుర్చీ ఎక్కుతాడని కొందరు, ఇంకొన్ని రోజులు ఆగుతారని ఇంకొందరు అంటున్నారు. కానీ కొన్ని గంటలు ఆగి తెరకైతేనే ఉండే గాని మీటింగ్ అవుతున్నప్పుడు బిర్యానీ వాసన వస్తే మాత్రం టెంప్ట్ కాకుండా, ఎందుకంటే అది కారు గుర్తు పార్టీ వాళ్ళ కోసమే. అరే మనము గులాబీ కూలి గిన్నిస్ కూలి అని ఎంత చెప్పుకున్నా ఆ గిన్నిస్ వాళ్ళు ఇటు మొఖాన అచ్చేతట్టే కొడతలేరుల్లా. అయినా తెలంగాణలో ఇంతమంది ఉన్నారు కారు గుర్తు పార్టీ సభ్యులు. ఒక్కలంటే ఒక్కలకు కూడా గిసొంటి ఆలోచనలు వస్తలేవా మా లీడర్ల కూలి పనులను గిన్నిస్ బుక్లకు ఎక్కిద్దామని? సరే ఏ బుక్కులకు ఎక్కనియకపోండ్రి కానీ ఎప్పటికీ మైకుల ముంగట మాట్లాడుకుంటా కనిపించే లీడర్లు ఈ గులాబీ కూలి పుణ్యమా అని ఒక్కరోజు కనీసం ఒక్క నిమిషం సేపైనా కూలోళ్ళు అవుతున్నందుకు దినాం కూలి పనులు చేసేటోళ్ళ సంబరపడాల్సిందేనుల్లా. అరే గక్కడెవరో పెండ్ల మొగలు బయటకు వెళ్ళిండ్రు, ఎవరాళ్ళు జరుగురి అబ్బా సూపర్గా ఉన్నారు. అరే వా మొత్తం కారు గుర్తు పార్టీలు వ్యవసాయం పనికి పోయింది గివిల్లే కావచ్చునులా. అరే రే 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 నిజంగా వ్యవసాయదారులు అనిపించుకున్నారు పోరి. అన్నట్టు గుర్తుపట్టి రుమాలు చుట్టింది ఎవరో వరంగల్ ఎమ్మెల్సీ కొండా మురళన్న, వాళ్ళ ఇంచామే తూర్పు వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖక్క. అబ్బా ఇద్దరాలు మొగలు మడికట్లకు దిగి నాగలి పట్టిర్రు. అగో అన్నొస్తున్నాడని పొలంలో మొత్తం గులాబీ పువ్వులు చల్లినట్టున్నారు కదా, ఎడ్లకు కూడా గులాబీ రుమాలు చుట్టిర్రు, జెండాలు కూడా బందోబస్తే పెట్టిర్రు. మురళన్న నువ్వు గాని ఇక గులాబీ పంట దెబ్బకు లచ్చలు రాలపో. నీ జేగొట్టుడు చల్లగుండా ఎడ్లు బెదరగల ఆగురే అన్న, నువ్వు గాని ఇక. అన్న కొంచెం ఇలా పోనీ. అబ్బా ఇట్లా ఇద్దరాలు మొగలు రాజకీయాలుంటే ఎంత లాభమో చూస్తున్నారా? అన్న నాగలి బట్టి దున్నుతుంటే వెనకమర్ర అక్క ఇత్తనం వేసుకుంటూ వస్తున్నది. మురళన్నను చూడురి దినాం నాగలి బట్టి దున్నేటోని లెక్కనే ఎంత చక్కగా దున్నుతున్నాడు. అబ్బా ఇంత నీళ్లు కట్టి తడిగిట్లా పెడితే ఇత్తనం మంచిగా ఏనుకోను కావచ్చు గాని అన్న ఇక ఆగవే ఈడికే మోసొస్తున్నట్టున్నది. అగో కూలి షేరి 51,000 సూపర్ కూలి చేసిరు కదా. అరే మళ్ళా మార్కెట్లో తేలినట్టున్నారు. సూర్యకక్క కూరగాయలు అమ్ముతున్నది. ఓ మురళన్న ఉత్తగా చేతులు కట్టుకుని అట్లా చూస్తూనే ఉంటావా? అక్క కాసరగా రాదు ఏ వచ్చేటట్టు లేడు గాని వరంగల్ గులాబీ కూలి కార్యం ఇట్లా చేసిరు కొండాయించోళ్ళు. ఇక దిక్కు మహబూబ్నగర్ ఎమ్మెల్యే సీనన్న, ఎంపీ జితేందర్ అన్నలు కలిసి ఓ దవాఖాన్ల సఫాయి పని చేసి 5 లక్షలు సంపాదించారు. అటెంక ఓటర్ల షాయిల్ సప్లై చేసి 1,16,000 కూలి గిట్టించుకున్నారు. సూపర్ ఉన్నాయి కదా గులాబీ కూలీలు ఇయాటి. రేపటి చూసేందుకు రేపు తయారుగుండురి. విజయనగరంలో జనానికి జంకు పుట్టిస్తుంది ఎవరు? జనారణ్యంలో దర్జాగా చక్కర్లు కొడుతున్నా పట్టుకునేందుకు గోళ్లు కొరుకుతుందెవరు? సొమ్ముకు కొమ్ము కాసే నేతలే చేరదిస్తున్నారా? ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. ఆస్పత్రిలో డాక్టర్లు చెప్తున్నదేంటి? లోతుగా శోధిస్తున్న కేసులో బయటపడుతున్న వాస్తవాలేంటి? డోంట్ గో అవే. మీ చుట్టూ జరిగే నేరాలను తెలుసుకోండి.
షక్ 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 ఇక చాలు కానీ మీరు వార్త వేసుకోండి అన్న. ఈ పందులు పాడుగాను ఏం పందులవ్వా, విజయనగరంలో ఈ రోజు లెక్క స్వైర విహారం చేస్తున్నాయి. అగో వీటిని పట్టుకునేందుకు ఆపరేషన్ పందుల పట్టుడు అనే కార్యం పెట్టుకున్నా ఉచ్చుకు చిక్కుతలేవు కదా. ఉచ్చేసేందుకు పోయిన వాళ్ళ పిక్కలు కురుకురే లెక్క నమిలేస్తున్నాయి. అగ చూడండి, కరుడు కట్టిన నేరస్తులను అరెస్ట్ చేసేందుకు వచ్చినట్టు ఎంతమంది పోలీసులు వచ్చిండ్రో దొరకవచ్చి లారీలు వేసుకపోతుంటే బెయిల్ మీద బయటకు వచ్చి మీ అంత చూస్తామన్నట్టు బెదిరిస్తున్నాయి. ఎన్నటి సందో పోలీసు వాళ్ళకి తెలవకుండా మున్సిపల్ వాళ్ళకి తెలిసే నాలీల పొంటి, కుండీల పొంటి, గల్లీల పొంటి 144వ సెక్షన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయట. కనబడ్డోళ్లను మీద పడి కొరుకుడు, భయపడ్డోళ్లను గల్లీ అవతల్లాక గెదుముడాసోంటి చర్యలతోటి శాంతి భద్రతల్లో రాజీ లేకుండా పరిరక్షిస్తున్నాయట. అగో దవాఖాన్లో బెడ్ మీద పడున్న పిల్లగానోళ్ళ నాయన చెప్తున్నాడు. ఇనుండ్రి చెప్పే. తెల్లవారుజామునే పిల్లలు వేసారు, పండగ కదా అని చెప్పి కొద్దిగా వేరంగా వేసి తయారవుతాను. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే పిల్లలు బయట ఆడుకుంటుండగా పందులు దాడి చేసి చాలా సార్లు ఇలా జరిగింది. వేరే వాళ్ళకి చాలా మందికి జరిగింది. మేము చాలా సార్లు మున్సిపల్ ఆఫీస్లోని గట్టా కాగితాలు అందరితో సిగ్నేచర్స్ గట్టా తీసుకొని పెట్టాం, బాక్స్ లో గట్ట వేసాం, కానీ ఎవరు ఇప్పటికొచ్చి మాకు చూడలేదు. ఇన్నరా పందుల పర్ఫార్మెన్స్. పందుల్ని అరిగట్టాలని అధికారులకు లీడర్లకు ఎన్ని మాటల చెవిలేసినా దూది పుల్లల లెక్కనే తీసి పడేస్తున్నారట. తీసి పడేస్తున్నారంటే తీసి పడేయరా మరి? పందులకు పట్నంలో బతికే హక్కు లేదా? ఆటి తావుల్లో పోయిన వాళ్ళను కొరకకుంటే ముద్దు పెట్టుకుంటాయా? అసలు రోడ్ల మీద మనుషుల్ని ఎవరు తిరగమంటున్నారు? మున్సిపాలిటీలల్లో ఓపెన్ నాలాలు కట్టించింది పందుల ఆవాసం కోసం కాదా? అరే చెత్త కుండీల చెత్తను డ్రైనేజీల మురికిందిని బతికే మూగ జీవాలని అంటే మున్సిపాలిటీ ఆఫీసర్లకు కోపం రాదా? జీవుల మీద ప్రేమ ఉన్న ఆఫీసర్లు కాబట్టే పందుల్ని పట్నంకి వెళ్ళి పంపిస్తలేరు. ఇన్ని పందులు కనిపిస్తే కొరికివేత కార్యం పకడ్బందీగా అమలు చేస్తున్నా కూడా విజయనగరం మున్సిపాలిటీకి ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు తెప్పించిర్రంటే వాళ్ళ కృషిని మెచ్చుకోకుండా తిడితెట్లా అనుకుంటుర్రట విజయనగరంలో పందికాటు పడని జనాలు. టీవీ టాటా.